హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే నైట్ జ్యువెలరీస్ ఉన్నాయి కదండి. మరి అవి ఎలా ఉన్నాయి, నేను ఎక్కడ కొన్నాను, వాటి గురించి నేను ఎంత కాస్ట్ ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. అయితే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. నా వీడియోలు ఫుల్ వీడియో చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను జ్యువెలరీ చూపించాలనుకుంటున్నాను కదా, ఈ జ్యువెలరీస్ అండి. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ కొన్నాను, ఎంత కాస్ట్లో కొన్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ నేను ఇలా డబ్బాలలో స్టోర్ చేసుకుంటానండి. ఇలాగా డబ్బాలలో స్టోర్ చేసుకుంటారనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు మనము ఇలా జ్యువెలరీస్ తెచ్చుకున్న తర్వాత పక్కన పడేసామనుకోండి, అవి శిలం పట్టిపోయి ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండడానికి ఇలాంటి డబ్బాలలో కానీ లేదంటే చిన్న చిన్న కవర్లు ఉంటాయండి, అవి వాటిలలో మనం పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటాయన్నమాట. సో అవి కూడా చూపిస్తాను నేను మీకు. చూద్దాం, నేను ఇలాగా కవర్లలో ఫోల్డ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా ఉంటే పాడవవు అనమాట, పాడవకుండా నీట్గా ఉంటాయండి. మనం ఇలా కవర్లో కాకుండా ఎలా పడితే అలా పడేసామనుకోండి, అవి నీట్గా ఉండకపోవడమే కాకుండా పాడైపోతూ ఉంటాయండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం వేసుకోవడానికి కుదరదు అనమాట. మనం ఒకసారి కొనుక్కున్నామంటే మనకి నెక్స్ట్ టైం యూజ్ అయ్యేలాగా కొనుక్కోవాలి, అంతేగాని ఒకసారి కొనుక్కున్నామా తర్వాత ఒకసారి వేసుకొని పడేసామా అన్నట్టుగా ఉండకుండా మనం ఒకసారి కొన్నామంటే నెక్స్ట్ టైం మనకి ఇంకా సంవత్సరాల కొద్దీ యూజ్ అయ్యేలాగా చూసుకోవాలి కదా. సో నేను అలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఫస్ట్ నేను ఇది కాసుల పేరండి. ఇది నాకు చాలా ఇష్టం, ఎప్పుడో కొన్నానమాట. చాలా రోజులైంది కొని. ఫంక్షన్లలో వాడుతూ ఉంటాను నేను, అమ్మవారి ఫంక్షన్లు ఏమైనా చేసినప్పుడు, కానీ గృహప్రవేశం అప్పుడు వేసుకున్నాను కదా, ఇదే అనమాట. చూడండి చాలా బాగుంటుంది. 2 స్టెప్స్ వస్తాయండి, 2 స్టెప్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇలా పైన ఒక స్టెప్ వస్తుంది, అలాగే కింద ఒక స్టెప్ వస్తుంది అనమాట. లాంగ్ హారం ఒకటి, షార్ట్ ఒకటి అనమాట. ఇలా ఉంటుంది, అది షార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ హారం అండి. ఇది లాంగ్గా పెట్టుకోవచ్చు మనం, ఇక్కడ వరకు ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. ఇలా అన్ని పెట్టుకొని చూపించలేను, సో ఇలా చూపించేస్తున్నాను అంతే. ఇలా ఇది లాంగ్ లాగా ఉంటుంది, అది షార్ట్ అనమాట, ఇక్కడికే వస్తుంది. ఇలా వస్తుందండి. నేను కావాలంటే నేను గృహప్రవేశం వీడియోలో పెట్టానండి, అది చూడొచ్చు అనమాట. ఇలాగా 2 స్టెప్స్గా వస్తాయి. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువనే అండి, 1200 పడింది అనమాట, అంటే 1200 పడింది. నెక్స్ట్ వచ్చేసి వీటి మీద జుంకాలు వచ్చాయన్నమాట, బుట్టాలు. అమ్మవారి ఫోటో లాగా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. చూడండి బాగా వచ్చింది. ఇవి కూడా నార్మల్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే నాకు ఇలాంటి బుట్టలు అంటే నచ్చవు, బట్ వాటి మీద వచ్చాయి, వేసుకోక తప్పలేదు. ఎందుకు అంటే ఇప్పుడు వాటి మీద ఇవైతేనే సెట్ అవుతాయిగా, ఇంకా వేరే తీసుకోవాలంటే సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా వేసుకొని చూసాను నేను, చాలా బాగా సూట్ అయిపోయాయి, బాగున్నాయి అనమాట. నేను ఎప్పుడు వేసుకోలేదు బుట్టాలు. ఇలా 2 వచ్చాయన్నమాట, వాటికి సెట్ వైజ్గా 2 వచ్చాయి. వీటిని కూడా నేను సపరేట్గా ఇలా కవర్లోనే పెట్టేసి ఇలా ఫిల్ చేసేస్తాను అనమాట. ఇలా పెట్టేసామంటే నీట్గా ఉంటుంది, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లాంగ్ హారం అండి. ఇది కూడా నేను ఎప్పుడో కొన్నాను, ఇది కూడా లక్ష్మీదేవికి సంబంధించింది. ఇది చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం చేశాం కదా, వరలక్ష్మి వ్రతం రోజు నేను వేసుకున్నాను కదా, ఇదే సెట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో కొన్నాను, బట్ వేసుకోవడం నాకు టైం కుదరలేదు, సో నేను వేసుకోలేదన్నమాట. ఇది వచ్చేసి నేను గృహప్రవేశం అప్పుడు దాని ముందే ఎప్పుడో తీసుకున్నాను, బట్ నాకు వేసుకోలేదు, గృహప్రవేశానికి వేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా నాకు నచ్చిందని నేను తీసుకున్నాను, బట్ మళ్ళీ వాడలేదు, అలాగే ఉంది. మొన్న రీసెంట్గా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, అప్పుడు వాడాను అనమాట. అంటే అమ్మవారిని మనం ఎలా అలంకరిస్తామో అలాగే మనం కూడా రెడీ అవ్వాలి కాబట్టి, సో నేను ఆ రోజు ఇవి వేసుకున్నాను అనమాట. చూడండి ఇది కూడా షార్ట్ హారం వస్తుంది, ఇక్కడ నెక్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ కూడా వస్తుందండి. ఇది కూడా
లక్ష్మీదేవి చూడండి ఇలా ఉంటుంది. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మనం హెవీగా ఫంక్షన్లకి అలా వెళ్తుంటాం కదండి, పట్టు శారీస్కి చాలా బాగా సూట్ అవుతాయండి. ఇవి హెవీగా ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా అనమాట, ఇది కూడా లాంగ్ హారం అది ఇలా వస్తుంది. ఇది లాంగ్, అది వచ్చేసి షార్ట్ అనమాట. ఇలాగా ఇలా వస్తుంది. వీటికి కూడా బుట్టల్లాగా వచ్చాయండి, అవి కూడా చూపిస్తాను నేను అనమాట. చాలా పెద్ద పెద్దగా వచ్చాయి, ఇవే పెట్టుకున్నాను నేను. చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్లో అయితే నేను ఇవి పెట్టుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదు అసలు, నాకు నచ్చవు కూడా ఇంత పెద్ద పెద్దవి. బట్ వాటి మీదకి ఇవే సూట్ అవుతాయి, వేరే అయితే బాగోదు కదా. అంటే ఇప్పుడు బుట్టాలే కాకుండా వేరేలాగా వస్తున్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. బట్ అవి సపరేట్గా తీసుకోవడం ఎందుకు, వీటి మీదకే సెట్ అవుతాయి అని చెప్పేసి నేను ఇవి కలర్లో కాకుండా ఇలా గోల్డ్ కలర్లోనే తీసుకున్నాను అనమాట. గ్రీన్ అండ్ రెడ్ వచ్చేలాగా. ఎందుకంటే మనం ఏ శారీ కట్టినా కూడా ఇవి సెట్ అయిపోవాలి కదా, అలా తీసుకున్నాను. మనం ప్రతి దానికి ఒక శారీకి ఒక సెట్, ఇంకో శారీకి ఒక సెట్ కొనుక్కోవాలంటే అంత బడ్జెట్ మన దగ్గర ఉండదు కదండి. సో మనము ఒకసారి కొనుక్కున్న సెట్ని అది అన్ని శారీస్ కానీ అన్ని డ్రెస్లకు కానీ సెట్ అయ్యేలాగా తీసుకుంటే బాగుంటుంది. నేను ఇవన్నీ ఆన్లైన్లో ఏం తీసుకోలేదండి, బయట తీసుకున్నాను. ఇది నేను బయట తీసుకున్నాను అనమాట. ఈ రెండిటికి 2 జుంకాలు వచ్చాయి, బాగున్నాయి కదా. ఇది కావాలంటే నేను మీకు లింక్ పంపిస్తాను. ఇది కాసుల పేరు లాగా ఉంది కదా, ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది తక్కువనే ఉందండి, నేను తీసుకున్నప్పుడు అయితే 1200 అట్లా పడింది అనమాట. ఇప్పుడైతే 700 800లో ఉన్నది అనుకుంటానా. అది మీకు కావాలనుకుంటే నేను లింక్ పంపిస్తాను. ఇది మాత్రం నేను బయట కొనుక్కున్నాను, బయట తీసుకున్నాను, షాప్లో తీసుకున్నాను అనమాట. అవి పెద్ద పెద్ద సెట్లు మాత్రం నాకు 2 ఉన్నాయండి, మిగతాయన్ని చిన్న చిన్నయే ఉంటాయి. ఎందుకంటే హాఫ్ శారీస్ కట్టుకున్నప్పుడు, ఇలా లెహెంగాస్ వేసుకున్నప్పుడు వాడడానికి. ఇవి శారీస్ కట్టుకోవడానికి ఈ 2 సెట్లు చాలని తీసుకున్నాను నేను. ముందు ముందు ఇంకా తీసుకుంటానేమో తెలియదు కానీ ఇప్పటికైతే ఇవే వాడుతూ ఉంటాను. ఇంకా నగలు గోల్డ్ ఉంటాయి కదా, అవి వాడుతూ ఉంటాను అనమాట. హెవీ ఫంక్షన్ అయితే ఇవి వాడుతూ ఉంటాను. ఇది వచ్చేసి నా బర్త్డేకి మా సార్ గిఫ్ట్ ఇచ్చారనమాట, నాకు తెలియకుండా తీసుకొచ్చారు. కానీ చాలా బాగా నచ్చింది నాకు, షాప్లో నుంచి తీసుకొచ్చారంట, బాగుంది. ఇది వచ్చేసి ఎలా అంటే ఎలిఫెంట్ అనమాట. ఇది చూడండి ఎలిఫెంట్. ఇది లెహెంగాస్ అలా వేసుకుంటాం కదండి, వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నేను ఎక్కువగా హాఫ్ శారీస్ లెహెంగాస్ కట్టుకుంటాను కాబట్టి వాటికి యూజ్ అవుతుంది అని అంటున్నాను. డ్రెస్ మీద కూడా యూజ్ అవుతుందండి, ఎవరిష్టం వాళ్ళకి. దీనికి కూడా ఇలా వచ్చాయన్నమాట. చూడండి ఇలా ఎలిఫెంట్, 2 ఎలిఫెంట్స్, ఇటొకటి ఇటొకటి ఇలా వచ్చాయండి అనమాట. చాలా బాగున్నాయి కదా ఇవి కూడా, సింపుల్గా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాకు చాలా బాగా, ఇది కూడా నెక్కే అండి. చూడండి ఇలా వచ్చాయి, బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లాంగ్ హారం కాకుండా నెక్కి సెట్ అయిపోతుంది అనమాట. ఇలాగా చోకర్ లాగా ఉండిపోతుంది, బాగుంది కదా ఇది. ఇది గ్రీన్ కలర్కి, అంటే గ్రీన్ కలర్ లెహెంగా ఉండే నా దగ్గర, సో దానికి సూట్ అవుతుందని నేను ఇది తీసుకున్నాను. బయట షాప్లో చూస్తే మంచిగా అనిపించింది, సో తీసుకున్నాను అనమాట. దానికి ఇలాగా టాప్స్ లాగా వచ్చాయన్నమాట పైన, ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇదైతే చాలా మాకు పెళ్ళైనప్పుడు, పెళ్ళైన 1 year అప్పుడు తీసుకున్నానండి. ఇది నేను చాలా బాగా యూజ్ అవుతుంది, నేను చాలా సార్లు వేసుకున్నానండి. నాది పింక్ కలర్ లెహెంగా ఉంటుంది ఒకటి, దాని మీద తీసుకున్నాను అనమాట. సూపర్గా ఉంటుందండి, ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి 700 ఎంతో పడింది నాకు. ఇది తక్కువ కాస్టే అండి, 450 అట్లా పడింది అనమాట. ఇది 750 అలా పడింది, బాగుంటుంది. ఇది శర్వణ స్టోర్లో తీసుకున్నాను నేను.
దీనికి కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. కింద వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ లాగా ఇచ్చాడు అనమాట. చూడండి ఇలా ఇచ్చారు, బాగున్నాయి కదా. చాలా సార్లు యూజ్ చేశానండి నేను. ఇవైతే ఒక్కొక్కసారి వేసుకున్నాను అంతే, బట్ ఇది మాత్రం చాలా సార్లు వాడాను, బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం శారీస్కి అలాగా సింపుల్గా వేసుకోవడానికి ఇది ఒక్కట హారం వేసుకుంటే సరిపోతుందండి. ఈ హారం పేరు ఏదో అంటారు, బట్ నాకు తెలీదు. మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. పేరు అయితే తెలియదు, బాగుందని చెప్పేసి తీసేసుకున్నాను నేను. కానీ ఒక్కసారి కూడా ఇది నేను వాడలేదండి. ఒక్కసారి కూడా ఒక్క చీరకు కూడా నేను పెట్టుకోలేదు. బట్ మొన్న మా హనీ తల్లి డాన్స్లో ఇది తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది అనమాట. శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుతాయి. పైన మనం నెక్ లాగా పెట్టుకోని అవసరం లేదు. ఇలాగా శారీ కట్టుకున్న తర్వాత ఈ హారం పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం వేరే సెలబ్రిటీస్ లాగా రెడీ అవ్వలేము కదండి. నార్మల్గా ఒక శారీ కట్టుకున్నామా, ఫంక్షన్కి అటెండ్ అయ్యామా అన్నట్టే ఉంటాం. కాబట్టి ఇలాంటి సింపుల్గా మనం పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది ఒకటి పెట్టుకుంటే మనకి చాలా లుక్ వస్తుంది అనమాట. అలా శారీ కట్టుకున్న తర్వాత కొంచెం ఇయర్ రింగ్స్ బాగా ఉండేలాగా చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదండి, మనమే సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ హారం అండి. ఇది మా హనీ తల్లి కోసం అని తీసుకున్నాను నేను. అంటే మా ఇద్దరికి సేమ్ కలర్ హాఫ్ శారీస్ ఉన్నాయి ఇద్దరికి. అక్క స్టిచ్ చేయించింది అనమాట. వాటి మీదకి సెట్ తను కూడా పెట్టుకుంది. సో తనకి సెట్ అయ్యేలాగా 2 తీసుకున్నాను. ఇది లాంగ్ ఒకటి, ఇంకొకటి షార్ట్ ఉంటుంది అనమాట. సేమ్ చూడండి, ఇది షార్ట్ అనమాట. అప్పుడు మేము ఒకసారి ఫోటో దిగాము, అది దాని మీద ఈ సెట్ వచ్చింది. హనీ తల్లికని తీసుకున్నాను నేను. బట్ నేను ఎప్పుడు వాడలేదు, తనకే వాడాను. తనే ఒకసారి వేసుకుంది అంతే. దాని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చాయండి. చిన్న చిన్న బుట్టల మాదిరిగా వచ్చాయన్నమాట. హనీ తల్లి చిన్నగా ఉంటుంది కాబట్టి తనకు అవసరం లేదు ఇంత పెద్ద పెద్ద బుట్టలు. సో ఇవి ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు వాడలేదు. ఇలా 2 బుట్టలు వచ్చాయి. ఇది కూడా లాంగ్ హారం అండి. ఇది కూడా సింపుల్గా మనం శారీస్ ఇంట్లో చిన్న చిన్న పూజలు అవి చేసుకుంటాం కదండి, అలాంటి టైంలో ఇవి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది లాంగ్ హారం లాగా మనకి లాంగ్ హారం ఒకటే వేసుకుంటే సరిపోతుంది, నెక్ కాకుండా. ఇలా ఉంటుందండి. చూడండి, ఇందాకలాగా హనీ తల్లికి తీసుకున్నాను కదా, సేమ్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లాంగ్ పెద్దగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది, చూసారు కదా. వాటికి వచ్చేసి చిన్న చిన్న బుట్టాలు ఇచ్చాడు. కింద వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ లాగా ఇచ్చేసాడు అనమాట. గోల్డ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఇవి చూడండి, చిన్న బుట్టలు లాగా ఇచ్చాడు. కానీ నేను ఒక్కసారి కూడా వాడలేదండి, తీసుకున్నాను అంతే, పక్కన పెట్టేశాను. ఎప్పుడో తీసుకున్నాను ఇవి, మళ్ళీ వాడలేదండి వాటికి కూడా ఒక ఇయర్ రింగ్స్ వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింపుల్గా మనము ప్లెయిన్ శారీస్ కట్టుకుంటాం కదండి. సింపుల్గా ప్లెయిన్ శారీస్ ఇంట్లో కట్టుకుంటున్నప్పుడు ఇది వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా ఉండడానికి బాగుంటుంది ఇది శారీస్ మీదకి. సో ఇది తీసుకున్నాను నేను హార్ట్ షేప్లో. ఇక్కడ చూడండి, వైట్ కలర్ స్టోన్స్ లోపల పెట్టేసి బయట ఇలాగా పింక్ కలర్ స్టోన్స్ ఇలా పెట్టాడు అనమాట. బయటికి వెళ్ళినప్పుడు మేము మెరీనా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే తీసుకున్నాను. చాలా బాగున్నాయి అనమాట. ఇవి చిన్న చిన్నవి వచ్చాయి చూడండి, సింపుల్గా ఉండడానికి ఇయర్ రింగ్స్. ఇవి నేను ఆల్రెడీ మా సార్ బర్త్డే అప్పుడు వాడాను కదండి. ఇవి చాలా బాగా నచ్చుతాయి నాకు. చూడండి, ఇలా టాప్స్ లాగా వచ్చాయి కదా, సూపర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నెక్ అనమాట. నెక్కి ఇలా సెట్ అయిపోతుంది. నెక్కి చాలా బాగుంటుంది. నేను ఆ శారీ మీద కట్టుకున్నాను మా సార్ బర్త్డే రోజు. మీరు వీడియో చూసారో లేదో, చూస్తే తెలుస్తుందండి.
అందులో కట్టుకున్నాను అనమాట. గోల్డ్ కలర్ శారీ మీదకి చాలా బాగా సెట్ అయిపోయింది. బాగుంది, బాగా కనిపిస్తుంది. ఇది నేను మీషోలోనే తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే నేను లింక్ పంపించేస్తాను, తీసుకోవచ్చు. సింపుల్గా అనమాట. వాటి మీదకి సేమ్ అదే విధంగా ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఇది చూడండి, ఇది కూడా అంటే మనకి చోకర్ లాగా ఉండిపోతుంది అనమాట. సో ఇది తీసుకున్నాను. దీని మీదకి నేను సెట్ ఏం తీసుకోలేదు. అంటే ఇది ఒకటే సింపుల్ గానే వచ్చింది. బయటికి మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు బయట కనిపిస్తే అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది మా హనీతల్లికే యూజ్ అవుతుంది. నేను ఎప్పుడో ఒకసారి అట్లా వాడుతూ ఉంటాను అనమాట. దీని మీదకి నాకు ఇయర్ రింగ్స్ ఇలా సెట్ లాగా వచ్చాయి కదా, ఇలా పెట్టాను కదా, అవి వాడుతూ ఉంటాను అనమాట. అవి కూడా ఇక్కడ గోల్డ్ కలర్ పూసలు ఉన్నాయి కదా, ఆ విధంగా ఉంటుంది కాబట్టి అది ఇది సెట్ అయిపోతుందని ఇది వాడుతూ ఉంటాను అనమాట. నేను ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చేస్తానండి. ఇయర్ రింగ్స్ లేవు వాటి మీదకి. నేను అన్నీ ఒకేసారి ఏం కొనలేదు. నేను నా మ్యారేజ్ ముందు కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తున్నాను అనమాట. మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాయి. ఇది మ్యారేజ్ అప్పుడు తీసుకుంది. ఇలాంటి 2 స్టెప్స్ ఉన్నాయి అనమాట. ఒకటి లాంగ్, ఒకటి షార్ట్. ఇది షార్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను, లాంగ్ వచ్చేసి మా అక్కకి యూజ్ అవుతుందని అక్కకి ఇచ్చేసాను అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది కూడా మనం శారీ కట్టుకున్నప్పుడు అలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సింపుల్ గా పైన బుట్టల్లా కానీ లేదంటే ఇలా టాప్స్ లాగా ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, చాలా సెట్ అయిపోతుంది, బాగుంటుంది అనమాట. ఇది కూడా మా సార్ తీసుకొచ్చారండి. మాకు మ్యారేజ్ అయినప్పుడు కొత్తలో మా సార్ తీసుకొచ్చారనమాట. ఇది చాలా బాగుంటుంది. బట్ నేను ఇది ఒక్కసారి వేసుకున్నాను, మళ్ళీ వేసుకోలేదు, వాడలేదు కూడా. ఇది శర్వణ స్టోర్ లో తీసుకున్నారంట. దీంట్లో కలర్స్ వచ్చాయి చూసారా, పింక్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, ఇంకొకటి గోల్డ్ కలర్ ఒకటి అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఈ రెండు ఒకేసారి తీసుకున్నాను నేను, శర్వాణ స్టోర్ లో తీసుకున్నాను. రెండు కూడా అక్కడే తీసుకున్నాను. మా సార్కి ఇష్టమే. ఇది నాకు నచ్చి తీసుకున్నాను, ఇది మా సార్కి నచ్చి తీసుకున్నారనమాట. అంటే అన్ని డ్రెస్లలో, అన్ని శారీస్ కానీ డ్రెస్లలో మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అది తీసుకున్నారు మా సార్. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది మా హనీతల్లి కోసమే తీసుకున్నాను. బట్ నేనే వాడుతూ ఉంటాను, తనకి ఎక్కడ పెడుతున్నాను కానీ పెట్టట్లేదు. ఇది కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు గోల్డ్ కలర్ అయితే అన్నిట్లో మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువగా నెక్కి సంబంధించిందే వాడుతూ ఉంటానండి. హాఫ్ శారీ కానీ లెహెంగాస్ కానీ అలా వాడుతూ ఉంటాను కదా, అప్పుడు ఇలా నెక్కి అంటే చోకర్ లాగా ఉండేలాగానే వాడుతూ ఉంటాను అనమాట. నేను చాలా రేర్ అనమాట లాంగ్ ఇలా వాడడం, ఫంక్షన్స్ అప్పుడే వాడుతూ ఉంటాను, చెప్పాను కదా. అందుకనే ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి నా దగ్గర. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి, చూడండి. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. నేను బయట కొన్నాను. ఇది ఎక్కడ అంటే టీ నగర్ వెళ్ళినప్పుడు కొన్నాను. మా హనీతల్లికి యూజ్ అవుతుందని కొన్నాను. బట్ తను ఎక్కడ వాడుతుంది, తనేం వాడలేదు. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా మా హనీతల్లి బర్త్డే అప్పుడు తీసుకున్నాను తనకి. చూడండి, చాలా బాగుంది కదా, సింపుల్ గా ఉంటుంది. తన కోసమే తీసుకున్నాను. చిన్న చిన్న బుడ్డి ఇయర్ రింగ్స్ వచ్చాయి తనకి. చూడండి, రెండు. ఇవన్నీ గోల్డ్ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి సిల్వర్ కలర్ లో ఒక సెట్ తీసుకున్నాను అనమాట. 2 సెట్లు తీసుకున్నాను నేను. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. చూడండి, ఈ సెట్ అన్నమాట. ఇది ఇలా వస్తుంది, నెక్కి ఇలా ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. దీనికి వచ్చేసి పైన పాపడి బిల్ల కూడా వచ్చిందండి, ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా పెట్టుకోవచ్చు. ఇలా నెక్కి వస్తుంది. అలాగే ఇదన్నమాట, ఇలా సెట్ అయిపోతుందని ఇది తీసుకున్నాను. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా ఇష్టం అండి. ఇది నేను బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, బాగుంది. డ్రెస్ల మీద కూడా యూజ్ అవుతుంది ఇది. అదైతే నేను పర్పుల్ కలర్ లెహెంగా ఉంది నా దగ్గర, సో దాని మీద తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను నార్మల్ గానే తీసుకున్నాను. బయటకు వెళ్ళినప్పుడు నచ్చింది నాకు ఇది చూడంగానే చాలా బాగుంది. సో నేను ఇది తీసుకున్నాను. చూడండి, ఇలా ఉంటుంది.
నేను ఎక్కువగా నెక్కే ప్రిఫర్ చేస్తానని చెప్పాను కదా, సో నెక్కి సంబంధించిందే తీసుకుంటాను అనమాట. ఇలాగ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ లాగా తీసుకున్నాను కదండి. ఇవి వచ్చేసి నేను మనం ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా నేను కొన్ని తీసుకున్నానండి. ఇవి నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. రెడ్ కలర్, పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్, గ్రే కలర్ అలాగా తీసుకున్నాను అనమాట. ఇది చూడండి రెడ్ కలర్. ఒకేసారి 6 కలర్స్ వచ్చాయండి. 6 కలర్కి తీసుకున్నాను అనమాట. ఇలాగా చూడండి పూసలతో ఉంటుంది. బాగుంటాయి ఇవి మనం వేసుకుంటే. ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ మీ అలా వేసుకోవచ్చు అనమాట. చూడండి రెడ్ కలర్. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు చూడండి. చూడండి రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవి చోకర్ లాగా ఉంటుంది. నేను అన్ని ఫస్ట్ ఇవే తీసుకున్నానండి, తర్వాత ఇవి తీసుకున్నాను అనమాట. అంటే అన్నిటి మీదకి నాకు ఇవే చాలా నచ్చుతాయండి, ఎందుకంటే హెవీగా కనిపించవు, వేసుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. నాకు బ్లాక్ కలర్ డ్రెస్ ఉంది, లెహంగా ఉంది, దాని మీదకి నేను ఇది తీసుకున్నాను అనమాట. క్రాప్ టాప్ అంటారు కదా, అది అవన్నమాట. క్రాప్ టాప్ మీదకి ఇది నేను ఒకసారి వాడాను. మా సార్ వాళ్ళ ఆఫీస్లో ఫంక్షన్ ఉంటే బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. ఒకేసారి ఆర్డర్ ఇస్తే 6 కలర్స్ 5 కలర్స్ వచ్చాయండి అలా అనమాట. అది బ్లాక్, రెడ్, పింక్ కలర్ ఇది ఒకటి వచ్చింది. పింక్ కలర్ లెహంగా కూడా ఉందండి నాకు. శారీస్ కంటే లెహంగాసే ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి సో అవి వచ్చాయన్నమాట. ఇలా ఉంటుంది సేమ్ అదే ప్రాసెస్. దీనికి కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ బుడ్డి గ్రే కలర్ హాఫ్ సారీ ఉంది కదా, దాని మీదకి ఇది సెట్ అవుతుందని ఇది తీసుకున్నాను. అంటే ఒకేసారి మనం 6 కలర్స్ 5 కలర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అందులో మనకు సెట్ అయ్యేలాగా కొన్ని కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ తీసుకున్నాను అనమాట. నేను అవి సెలెక్ట్ చేసుకొని అదే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇది కూడా కావాలనుకుంటే చెప్పండి, నేను లింక్ పంపించేస్తాను. బుడ్డి ఇయర్ రింగ్స్ వచ్చాయి. మనం పార్టీలో స్పెషల్గా కనిపించాలి అని అంటే మరీ హెవీగా మనం రెడీ అవ్వాల్సిన అవసరం లేదండి. సింపుల్గానే మనం చూడంగానే అట్రాక్ట్ వచ్చేలాగా ఉండాలన్నమాట. సో ఇలాగా సింపుల్గా తీసుకున్నాను నేను. నెక్స్ట్ 4 కదండి, ఇంకా 2 కలర్స్ ఉండాలి, బట్ అవి ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఇలా బుడ్డి ఇయర్ రింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇలా పాపడి బిల్ల కూడా వచ్చిందండి. ఇలా అనమాట. ఇలా ఇది కూడా వచ్చింది. సపరేట్గా తీసుకున్నాను నేను. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. చూడండి ఇలా ఉంటుంది. ఇది చాలా ఎప్పుడో తీసుకున్నాను, ఇప్పుడు కాదండి, ఎప్పుడో తీసుకున్నాను. వీటికి పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇలాగా బాగున్నాయి కదా. ఇది గ్రీన్ కలర్. నాకు గ్రీన్ కలర్ లెహంగా ఉంది. ఫస్ట్ నేను కొన్న లెహంగా అది. దాని మీదకి సెట్ కొన్నాను. చూడండి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. నాకైతే చాలా ఇష్టం అండి ఇది. ఫస్ట్ టైం నేను కొన్నాను ఇది. సో నచ్చుతుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇలా నెక్, అలాగే ఇలా ఉంటుంది. బాగుంది కదా. ఇలా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చూడ్డానికి హెవీ లుక్ ఇస్తుంది అనమాట. ఇది మా సార్కి తీసుకున్నాను, బట్ నేనే వాడుతున్నానండి. నేను మొన్న కూడా రీసెంట్గా వైట్ కలర్ డ్రెస్ మీద వేసుకున్నాను అనమాట. అన్ని పూసలే వచ్చాయి. ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది అనమాట. దీని మీదకి నేను ఇలా ఇక్కడ నుంచి ఒక ఇయర్ రింగ్ ఉంటుంది కదండి, అది బాగుంటుంది, దాని మీద సెట్ అవుతుందని ఇలా వాడుతూ ఉంటాను అనమాట. కలర్లోనే సేమ్ ఇదే కలర్లో క్రాప్ టాప్ ఉంది నాకు. ఆ క్రాప్ టాప్ మీదకి ఇది తీసుకున్నాను నేను. చాలా బాగుంటుంది, అది కూడా నాకు చాలా నచ్చుతుందండి. మా బొడ్రాయి అప్పుడు తీసుకున్నానండి, మా ఊర్లో బొడ్రాయి అప్పుడు తీసుకున్నాను అనమాట. చూడండి
ఇలా ఉంటుంది. నేను ఎక్కువగా ఇయే వాడుతూ ఉంటాను. అన్నీ ఇలాగే ఉన్నాయేంటి, కలర్స్ మాత్రం వేరే ఉన్నాయని అనుకోవద్దు. నేను అయి కావాలనే తీసుకున్నాననమాట. ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్క సెట్ అయిపోతూ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఫస్ట్ నేను. తర్వాత శారీస్ మీదకి కూడా అదే విధంగా తీసుకున్నామంటే కాబట్టి నేను ఇవన్నీ లెహెంగాలు, క్రాప్ టాప్ మీదకి, హాఫ్ శారీ మీదకి చాలా బాగుంటాయి. సో ఇలా తీసుకున్నాను నేను. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట మీషోలో. ఎందుకు అంటే ఇది ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేను మొన్న కూడా వేసుకున్నాను. మొన్న ఒక ఒక వీడియోలో వేసుకున్నాను నేను. ఇది చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుంది అనమాట. చూడండి, సింపుల్ గా కనిపిస్తుంది. శారీ మీది కన్నా, డ్రెస్ మీది కన్నా, ఏ వేటి మీది కన్నా చాలా బాగుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయన్నమాట. బటర్ఫ్లై లో ఉంటుంది. ఇది మనం టాప్స్, లెగిన్స్ వేసుకుంటాం కదా, వాటి మీదకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ మీదకి ఇలాగా కలర్ లో వస్తుంటుంది అనమాట. అన్ని కలర్స్ తీసుకున్నాను నేను. రెడ్, గ్రీన్, ఎల్లో అవన్నీ తీసుకున్నాను. పర్పుల్, బ్లాక్ కలర్ అవన్నీ తీసుకున్నానండి. అందులో భాగంగానే ఇది ఇంకో కలర్ తీసుకున్నాను. ఇలా ఇన్ఫినిటీలో ఒకటి వస్తుంది, అది చాలా ఫేమస్ అనమాట. అది వస్తుంది కదా, ఇది కూడా నేను తీసుకున్నాను. చాలా బాగుంటుంది, వేసుకుంటే లుక్ కనిపిస్తుంది. దాంట్లోనే ఒక హార్ట్ షేప్ వస్తుంది, ఒకటి రింగ్ లాగా వస్తుంది. అలాగే ఇది చూసారా, నేను వేసుకుంది ఇది కూడా వస్తుంది అనమాట. అలాగా ఒక సెట్ తీసుకున్నాను నేను. అవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలాగా డబ్బాలో పెట్టేసుకున్నాను. అవి కూడా మనం కొన్ని రోజులు వాడిన తర్వాత పాడైపోకుండా ఉండడానికి నేను ఇలాగా కవర్లో పెట్టేసి, ఆ కవర్ని ఇలాంటి బాక్స్లలో మనం పెట్టేసుకున్నామంటే అవి చాలా సేఫ్గా ఉంటాయండి. చాలా డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదండి. అలా కొంటూ ఉంటున్నప్పుడు మనం ఎలా పడితే అలా పడేయద్దు కదా. సో నేను అలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి పాపడ్ బిళ్ళాలండి. నాకొకటి, మా హనీ తల్లికి ఒకటి అని 2 తీసుకున్నాను అనమాట. చూడండి, నేను విడిగానే తీసుకున్నాను. ఇవి నేను మీషోలోనే తీసుకున్నాను. అంటే మ్యారేజ్కి ముందు ఉన్నాయి, అవి బాగాలేవని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి 1, 2. అలాగే ఇవి సైడ్కి వేసుకునేవి. ఇది ఒకటే ఉంది నాకు, ఇంకా వేరే తీసుకోలేదు నేను. ఇలా ఉంటుంది అనమాట. ఇది దీని మీదకి తీసుకున్నాను నేను. కాస్ట్ల పేరు ఉంది కదండి, దాంట్లో మ్యాచ్ అవుతుంది కదా అమ్మవారి విగ్రహంతో అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. దీనికి సెట్ వైజ్ గా తీసుకున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. అమ్మవారు కింద అమ్మవారిది ఉంటుంది. అలాగే గ్రీన్ కలర్, రెడ్ కలర్ శారీ మ్యాచింగ్ లో తీసుకున్నాను అనమాట. ఈ సెట్ మొత్తం గృహప్రవేశం అప్పుడు వాడడానికి ఇలా ఉంటుంది. చూసారు కదా, బాగుంది కదా. ఇలా వస్తుందండి. ఇలాగా చూసారు కదా. ఇవ్వండి నా జ్యువెలరీ సెట్స్ అనమాట. నేను ఎప్పుడు ఒకేలాగా అంటే ఒకసారి కొనేసి అవి వాడుతూ ఉన్నాను. కాకపోతే కొన్ని ఫంక్షన్లు అప్పుడు అలా వాడుతూ ఉంటాను అనమాట. ఉన్నాయి పెద్ద లాంగ్ హారం మాత్రం 2 ఉన్నాయి. తర్వాత అన్ని చోకర్స్ లాగే తీసుకుంటూ ఉంటాను. అలాగే ఇవి కూడా అనమాట. చూడండి, కలర్ గా తీసుకున్నాను. బాగున్నాయి కదండి. మరి దగ్గరకు వచ్చి చూపిస్తాను మీకు. నా ఈ నగలలో మీకు ఏ నగలు నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే అవి నచ్చిన తర్వాత మీకు కాస్ట్ కావాలంటే కూడా నేను కాస్ట్ పంపిస్తాను. నేను బయట కొన్నానా లేదంటే నేను ఆన్లైన్లో కొన్నానా, ఆ లింక్ కావాలంటే కూడా ఆ లింక్ కూడా పంపిస్తానండి. తప్పకుండా నా ఫుల్ వీడియో చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. బాయ్.